హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి యూనియన్ ఆంధ్ర బ్యాంక్ నుంచి మనకి జిల్లాల వారీగా మనకి 600 పోస్టులు అనేవి తీయడం జరిగిందనమాట. మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 55,000 అనమాట. మనకి సొంత గ్రామంలోనే మనకి జాబ్ ఇస్తారనమాట. అలాగే మనకి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 నుంచి మనకి మినిమం ఏజ్ 18, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా గైస్, మీరు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి జాబ్కి వచ్చేసి మీరు ఎనీ డిగ్రీ మీరు చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎనీ డిగ్రీ అనమాట, మీరు ఏ గ్రూప్ చేసినా పర్లేదు అనమాట. ఇందులో ఉన్న ఈ పోస్ట్కి వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మీరు ఓకేనా గైస్. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎంపికైన ఉద్యోగులకైతే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి జాయిన్ అవ్వడానికి మనకి 50,000 అనేది ఇస్తారనమాట ప్రతి నెల కూడా మనకి. ఓకేనా గైస్, తర్వాత మీకు వచ్చేసి మీకు శాలరీ అనేది పెంచడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే మనకి 850 రూపీస్ అనేది ఫీజు ఉంటుందన్నమాట. అదే ఎస్సీ ఎస్టీల వాళ్ళకైతే మనకి 175 రూపాయలు ఉంటుంది. కాబట్టి వెంటనే ఎవరు మిస్ చేసుకోకుండా దరఖాస్తు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మంచి నోటిఫికేషన్ అనమాట. బ్యాంక్ ఉద్యోగం కాబట్టి త్వరగా పొందే అవకాశం ఉంటుంది. మీరు కనుక కరెక్ట్గా మీరు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే మీరు కరెక్ట్గా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా గైస్, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి. అలాగే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి February 3 నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 23 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి తగిన విద్యా అర్హతలు ఉన్నవంటి అభ్యర్థులందరికీ ఈ కేంద్రం ప్రభుత్వ సంస్థ ఆన్లైన్లో సిబిటి పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ నిర్వహించబడుతుంది. అంటే మీకు లాస్ట్లో వచ్చేసి మీకు సిబిటి ఎగ్జామ్ పెట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట. ఓకేనా గైస్. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఇంకా ఇవ్వలేదన్నమాట. మనకి అంటే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కానీ ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వలేదన్నమాట. మీరు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలంటే కింద మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు మీ వివరాలన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి మీకు పరీక్షకు సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అనేది పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ మీరు ఓకేనా గైస్, ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్. అలాగే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మీకు కింద కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్, ఈ రెండు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో అయితే ఖచ్చితంగా పిన్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్, వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాగే మనకి ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.